ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఘనమైన నామం పేరిట చేరిన బిడ్డలందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. ఘనుడైనటువంటి దేవ, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వకృపానిధి, సర్వలోక రక్షకుడా, సర్వ సృష్టికర్త, సర్వశక్తి సంపన్నుడా, సర్వోన్నతుడైనటువంటి దేవుడా, సర్వ సంపదలకు నిలమైన రాజా, సర్వ జ్ఞానములకు ఆధారభూతుడైనటువంటి వాడా, సార్వభౌముడ, చక్రవర్తి, మీకు మాత్రమే మహిమ కలుగును గాక తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కాలములు సమయములు మా తండ్రి అయిన దేవా మీ స్వాధీనమందున్నవు గనుక ఏది ఎప్పుడు ఎలా జరగవలసి ఉన్నదో జగత్తు పునాది వేయబడకము నుంచి నేటి వరకును ఇక ముందు జరగబోయేటటువంటి దినాల్లో ఎప్పటికీ నీ చిత్తం మాత్రమే నెరవేర్చబడుతుందని, ప్రభా నీ చిత్తము నెరవేర్చుట మాకెంతో సంతోషము, ఆనందము అని భావించి నీ పిల్లలమైన మేమందరము ప్రభా నీ వాక్యాన్ని ధ్యానించుటకు సిద్ధపడుచు ఉన్నాము. నీ దాసునైనటువంటి నన్ను ప్రభా మరుగుపరిచి ఇక్కడి చేరిన మా అందరితోనూ ప్రభా మీ యొక్క ప్రభా నిర్ణయ ప్రకారంగా, నీ యొక్క సిద్ధాంత ప్రకారంగా, నీ యొక్క చిత్త ప్రకారంగా సమస్తమును జరిగించి మా అందరిలోనూ ప్రభా నీ వాక్యం బహుగా ఫలింపచేసి నీ రాకడ కొరకు సంపూర్ణులుగా బుద్ధి కలిగిన కన్యకలుగా మమ్మల్ని సిద్ధపరచమని యేసు ప్రభా తమ పరిశుద్ధ నామమున మిక్కిలిగా బ్రతమని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మన అందరి యొక్క నిరీక్షణ ఒకటే, దేవుని రాజ్యం చేరాలని. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అయితే లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఏ ఒక్క నరుడు నశించక అందరూ ఆయన రాజ్యంలో చేరాలనే ఆయన యొక్క ప్రణాళిక, ఉద్దేశ్యము. అందు నిమిత్తమే ఆయన ఒక గొప్ప ఆదరణ కలిగించేటటువంటి మాట మనకు ఆయన తెలియజేస్తున్నారు. జగత్తు పునాది వేయబడక మునిపే నేను ఎవరిని ముందుగా ఎరిగి ఉండినో వారిని నేను నిర్ణయించుకున్నానని, నిర్ణయించబడినటువంటి వారిని నేను పిలిచానని, పిలిచినటువంటి వారిని నేను నీతిమంతులుగా తీర్చిదిద్దానని, నీతిమంతులుగా తీర్చిదిద్దబడినటువంటి వారిని మహిమపరుస్తానని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రోమీయులకు రాసిన పత్రికలో ఆయన తెలియజేస్తూ ఉన్నారు. కనుక పాపములోను నరకములోను నిరంతరము యుగ యుగములు వేదన పడవలసినటువంటి ఆ స్థితి నుంచి మనలను తప్పించి తన రాజ్యములో తనతో సహా సమాధానపరుచుకొని నిరంతరము తనతో మనను జీవింపచేసుకోవాలనేటటువంటి ఉద్దేశం కలిగిన దేవుడు అట్టి విధంగా మనలను ఎన్నుకున్నాడు. ఆయన తన కృపచేత మనము నీతిమంతులముగా ఆయన పరిశుద్ధ రక్తములో కడగబడి తీర్చిదిద్దబడ్డాం. ఇప్పుడు ఆయన పిల్లలమయ్యాం. ఆయన పిల్లలైనటువంటి మనము ఆయన ఎప్పుడూ కూడా తనతో సహవాసం చేయాలని, తనతో సమాధానము కలిగి ఉండాలని, తన రాజ్యంలో మనలను చేర్చుకోవాలని, నీతి, సమాధానము, సంతోషము, పరిశుద్ధాత్మయందలి ఆనందము ఉండేటటువంటి ఆ గొప్ప దీవెన మనకు అనుగ్రహించాలని, శాశ్వత జీవమును మనకు దయచేయాలని, శాశ్వత రాజ్యములో తనతో సహా మనలను నివసింప చేసుకోవాలి అనేటటువంటి ప్రణాళిక కలిగి ఆయన ఈ గొప్ప కార్యాన్ని, ఈ రక్షణ కార్యాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన రాజ్యము మనము చేరాలి అని ఒకవేళ అనుకున్నట్లయితే ఆయనతో మనం సహవాసం చేయాలి. ఆయనతో సహవాసం చేసినప్పుడే మనము ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతాం. ఇది పరిశుద్ధ గ్రంథంలో మనం పరిశీలన చేసినట్లయితే ఐగుప్తులో నివసిస్తున్నటువంటి ఇశ్రాయేలులు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు బాధలలో ఉండి మొరపెట్టినప్పుడు వారి ప్రార్థన విని మోషేను నాయకుడిగా ఎన్నుకొని ఆ మోషే ద్వారా ఐగుప్తులో అద్భుతాలు చేసి
విగ్రహారాధికుల మధ్య తన ఉనికిని, తన శక్తిని ఆయన బయలుపరిచి అట్టి విధముగా వాళ్ళని విడిపించి అద్భుత కార్యములు, ఆశ్చర్యకరమైన కార్యములు జరిగించి పాలు తేనెలు ప్రవహించేటటువంటి కానానులోనికి వాళ్ళని నడిపించాలనేటటువంటి సంకల్పం కలిగిన దేవుడై ఆయన అట్టి విధముగా తన యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు మోషే నాయకత్వంలో. అప్పుడు మోషే లెక్క చూడగా 20 సంవత్సరములు పైబడినటువంటి పురుషులు 6 లక్షల మంది ఆ అరణ్య యాత్రలో కానాను చేరాలి అనేటటువంటి ఉద్దేశ్యముతో వాళ్ళు బయలుదేరారు. విడిపించబడ్డారు. బానిసత్వపు బ్రతుకులోంచి, దాసత్వపు బ్రతుకులోంచి విడిపించబడ్డారు. పాలు తేనెలు ప్రవహించేటటువంటి కానానులోనికి దేవుడు చేసిన వాగ్దానము చొప్పున వాళ్ళు నడిపించబడతా ఉన్నారు. పాలు తేనెలు ప్రవహించేటటువంటి కానానే పరమ కానానికి సాదృశ్యంగా ఉందని మనము గుర్తించవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక ఆయనతో సహవాసం చేస్తూ కానాను చేరవలసినటువంటి వారై ఉండగా ఆయన మీద సనుక్కొని ఆయనతో సహవాసం చేయకుండా ఆ నాయకులుగా ఏర్పాటు చేయబడినటువంటి మోషే, అహరోనుల మీద తిరుగుబాటు చేసిన వారై వారు అట్టి విధముగా ఆ అరణ్య యాత్రలో వారు రాలిపోయారు. 6 లక్షల్లో కేవలము 2 మాత్రమే కానాను చేరారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. కనుక కానాను జయించబడింది. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలులందరికీ దేవుడు ఆ యొక్క స్వాస్యమును పంచాడు, సరిహద్దులు ఏర్పాటు చేశాడు. కానీ హెబ్రోను అనేటటువంటి కొండలు కలిగినటువంటి ప్రదేశాన్ని ఒక్క వ్యక్తి కోరుకున్నాడు. ఆయనే కాలేబు. యెహోషువ దగ్గరికి వెళ్ళి, నాకు అనాకీయులు నివసించుచున్నటువంటి ఆ యొక్క హెబ్రోన్ అనే కొండ ప్రాంతాన్ని నాకు స్వాస్యముగా ఇవ్వు అని చెప్పి యెహోషువను కాలేబు అడగగా యెహోషువ ఆనందముతో, సంతోషముతో ఆ హెబ్రోనును కాలేబుకు స్వాస్యంగా ఇచ్చాడు. హెబ్రోను అనేటటువంటి ఆ యొక్క పదమునకు అర్థము సహవాసము లేక ఐక్యత. ఎవరితో సహవాసము కోరుకున్నాడు కాలేబు? ఎవరితో ఐక్యత కలిగి ఉండాలని కోరుకున్నాడు కాలేబు? అంటే దేవుని బిడ్డలతో ఐక్యత, దేవునితో సహవాసము చేసి ఆయన ఈ దినాన మనకందరికీ ఒక మార్గదర్శుడుగా నిలబడ్డాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, హెబ్రోను అనేటటువంటి ఆ స్థలము అది ఎంతో గొప్పది. అది కేవలము దేవునితో ఐక్యత, దేవునితో సహవాసము అని అర్థం ఇచ్చేటటువంటి భావము కలిగినటువంటి స్థలం అది. అదేవిధంగా ఈ హెబ్రోను విషయంలో మనం పరిశీలన చేసుకుంటూ దావీదు పరిపాలన చేస్తున్నటువంటి దినాల్లోకి వస్తే, దావీదు ఆయన ఇశ్రాయేలు ప్రజలందరి మీద రాజుగా అభిషేకించబడిన తరువాత ఈ హెబ్రోను అనేటటువంటి స్థలంలోనే 7 సంవత్సరాలు ఆయన పరిపాలన చేశాడు. ఆ హెబ్రోను రాజధానిగా చేసుకొని. ఇక్కడ దావీదు గురించి ఒకవేళ మనం చూడవలసి వస్తే, దావీదు చిన్నప్పుడు తన తండ్రి ఇచ్చినటువంటి ఆజ్ఞ మేరకు ఆయన గొర్రెలు కాసుకుంటూ ఆ యెరూషలేము కొండ దిగువన ఉండి ఆ కొండ పైకి చూచి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసేవాడు దావీదు. ఎక్కలేనటువంటి ఆ ఎత్తైన కొండ మీదికి నన్ను ఎక్కించు తండ్రి అని చెప్పి ప్రార్థన చేశాడు. అట్టి విధముగా దేవుడు తన యొక్క సంకల్ప ప్రకారంగా ఇశ్రాయేలు మీద రాజుగా దావీదుని అభిషేకించిన పిదప అతడు 7 సంవత్సరాల పాటు హెబ్రోనులో రాజధానిగా చేసుకొని ఇశ్రాయేలులందరినీ పరిపాలన చేశాడు. ఇక్కడ హెబ్రోనులో ఆయన 7 సంవత్సరాలు రాజధానిగా చేసుకొని పరిపాలన చేశాడంటే
దాని వెనక ఉన్నటువంటి ఆత్మీయ అర్థం ఏమిటంటే 7 అనేటటువంటి సంఖ్య సంపూర్ణతకు సంఖ్య. హెబ్రోను అనేటటువంటి దానికి ఇందాక మనం అర్థం చెప్పుకున్నాం, సహవాసమని, ఐక్యత అని. కనుక దావీదు దేవునితో సహవాసం చేశాడు. దావీదు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలులతో ఐక్యత కలిగి ఉండి ఆయన లేఖనానుసారంగా దావీదు ఆ హెబ్రోనును 7 సంవత్సరాలు పరిపాలన చేసిన పిదప తన రాజధానిని యెరూషలేమునకు మార్చుకున్నాడు. అది మనము మొదటి దినవృత్తాంతాల గ్రంథము 3వ అధ్యాయము 4-5 వచనాల్లో మనం చూస్తాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 3వ అధ్యాయము 4-5 వచనాల్లో చూస్తాం. దావీదు ఆ హెబ్రోనును 7 సంవత్సరాలు రాజధానిగా చేసుకుని పరిపాలన చేసి అక్కడ బిడ్డలను కని ఆ తర్వాత ఆయన 33 సంవత్సరాల పాటు యెరూషలేమునకు వచ్చి ఇశ్రాయేల్ అందరినీ కూడా యెరూషలేము రాజధానిగా చేసుకొని పరిపాలన చేయటం మనం చూస్తూ ఉన్నాం. దీని వెనకనున్నటువంటి భావం కూడా మనం చూస్తే ఆయన సహవాసం చేశాడు దేవునితో. అందుకని దేవుడు కూడా దావీదుని నా హృదయానుసారి అని చెప్పి బిరుదిచ్చి గనపరిచాడు. కానీ ఇక్కడ మనం చూచినట్లయితే దేవుని పిల్లలైనటువంటి వారు దేవుని రాజ్యము చేరాలంటే సమాధానకర్తకు అధిపతి అని చెప్పబడుతున్నటువంటి ఆ రాజు నివసించేటటువంటి పరలోక రాజ్యంలో నీతి, సమాధానము, సంతోషము, పరిశుద్ధాత్మయందరి ఆనందము మాత్రమే నివసించేటటువంటి ఆ రాజ్యంలో నివసించాలి అని అనుకున్నట్లయితే మొట్టమొదటిగా మనం దేవునితో సహవాసం చేయాలి. అదేవిధంగా దేవుని యొక్క బిడ్డలందరూ కూడా ఐక్యత కలిగి జీవించాలి. అందుకని కీర్తనాకారుడు 133వ కీర్తనలో చెబుతున్నాడు, సహోదరుడు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము అది అని చెప్పి అక్కడ వర్ణిస్తూ ఆశీర్వాదము, శాశ్వత జీవము అచట ఉండును అని చెప్పి కీర్తనాకారుడు చెబుతూ ఉన్నాడు. సో ఎవరికి ఈ ఆశీర్వాదము, శాశ్వత జీవము, ఈ శాశ్వత జీవం అనేటటువంటి ఆశీర్వాదము ఎవరికి? దేవుడు రోమాపత్రికలో చెప్పాడు, ఇందాక మనం అనుకున్నాం, ఎవరినైతే ఆయన ముందుగా ఎరిగి ఉండెనో ఆయనను వారిని నిర్ణయించుకొని, వారిని పిలిచి, వారిని నీతిమంతులుగా తీర్చి, వాళ్లను మహిమపరచను అని చెప్పి అందులో మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు తన ప్రజలైనటువంటి వారందరినీ కూడా తనతో సహవాసం చేయాలని కోరుకుంటూ ఉంటాడు. తండ్రి తన కడుపును పుట్టినటువంటి బిడ్డలు తన చెప్పిన విధముగా ఉండాలని తనతో సహవాసం చేస్తూ తన ఆస్తిని అంతటిని వాళ్ళు స్వతంత్రించుకోవాలని ఈ లోక సంబంధమైనటువంటి తండ్రులు ఏ విధంగా అయితే భావిస్తారో అదే విధముగా పరమ తండ్రి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తనకు బిడ్డలముగా ఏర్పాటు చేయబడినటువంటి మనము తన రాజ్యము చేరుకునే లోపల తనతో మనం ఈ లోకములో సహవాసం చేయవలసిన వారమై ఉన్నాము. ప్రస్తుతపు ఈ లోకమంతయు కూడా అపవాది యొక్క అధికారములో, అపవాది యొక్క ఏర్పాటు చేసినటువంటి లోక ఆశలలో ఏ ఒక్కరూ పడిపోకుండా దేవునితో సహవాసం చేసి దేవుని రాజ్యాన్ని సొంతం చేసుకోవాలి అనేటటువంటి ప్రభు యొక్క ప్రణాళిక. అందుకనే ఆయన తన శిష్యులైనటువంటి వారికైతేనేమి 12 మంది శిష్యులు ఏర్పరచబడక మునుపు మొట్టమొదటగా ప్రభువును వెంబడించినటువంటి వారు 70 మంది ఉన్నారు. ఆ 70 మందిలో కూడా ప్రభు అయిన యేసు వాళ్ళకి ఏం చెప్పాడంటే, మీరు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరేసి వెళ్ళాలి అని చెప్పిన దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ ఇద్దరు ఒకటై ఉండాలి అని అనుకునేటటువంటి దాని వెనుక ఉన్న భావం ఏమిటంటే ఐక్యత. ఐక్యత మనకు దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చేదిగా మనకి అది అనుగ్రహిస్తుంది. ఐక్యత అనేటటువంటిది ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేటటువంటి భావం ఏర్పడకుండా ఎవరు ఏ స్థితిలో ఎంతటి ఉన్నతమైన వారై ఉండినప్పటికీ, ఒకవేళ పేదవాళ్ళై ఉన్నప్పటికీ వారు తమకున్నటువంటి ఆ పరిస్థితిని బట్టి వాళ్ళు
ఏదో వాళ్ళను తక్కువ చూపడం లేదా ఎక్కువ చూపడం అనేటటువంటిది కాకుండా దేవుడు ఏ విధంగా అయితే తను ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డలందరినీ కూడా ఒకే మాదిరిగా చూశాడో, ఎవరిని ఎక్కువగా తక్కువగా ఆయన చూడలేదు. అందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడు. అందరినీ తన రాజ్యంలో తీసుకెళ్తానని వాగ్దానం చేశాడు. చేస్తూ ఆయన మరొక వాగ్దానం ఏమి ఇచ్చాడంటే, బలాన మంచి నమ్మకమైన నా కుమారులారా, నా కుమార్తెలారా, నా దాసులారా, నా దాసురాండ్రులారా, ఇదిగో మీకోసం నేను సిద్ధపరిచినటువంటి బహుమానములు మీరు తీసుకున్నట కొరకు, నా రాజ్యమున కొరకై మీరు ఈ లోకంలో యాత్ర సాగినప్పుడు ఏ ఒక్కరూ వేరొక భావం కలిగి ఉండకుండా ఐక్యత కలిగి సాగాలని చెప్పి దేవుడు వాగ్దానం చేయటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు మోషే, యెహోషువలు వాళ్ళు ఐక్యతతో దేవుని యొక్క కార్యాన్ని నెరవేర్చారు. యెహోషువ మోషేతో కలవక మునుపు మోషే, అహరోనులిద్దరూ కూడా ఐక్యత కలిగి దేవుని యొక్క ప్రజలను నడిపించారు. ఆ తర్వాత చూచినట్లయితే లేఖనాల్లో మనము పరిశుద్ధ గ్రంథమైనటువంటి సంఖ్యాకాండంలో 14వ అధ్యాయం 6వ వచనంలో కాలేబు, యెహోషువలిద్దరూ ఐక్యత కలిగి వాళ్ళు దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ దేవుని యొక్క బిడ్డలను నడిపిస్తూ ఐక్యతతో వాళ్ళు సాగటం మనం చూస్తూ ఉన్నాం. అక్కడ కూడా వాళ్ళిద్దరి మధ్య ఐక్యత. అదేవిధంగా 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే ఏలియా, ఎలీషా అనేటటువంటి వారు కూడా ఐక్యతతో ఉండి ప్రవక్తలుగా వాళ్ళు దేవుడు ఏదైతే వాళ్ళకి ఆదేశం చెప్పారో, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుకి ఏదైతే తన యొక్క ఉద్దేశాన్ని అందజేయాలనుకున్నాడో అది ఐకమత్యము కలిగి ఏలియా, ఎలీషాలిద్దరూ కూడా దేవుని యొక్క ఉద్దేశాన్ని ఆయన ప్రజలకు తెలియచేయటం మనం చూస్తున్నాము. వారిద్దరూ ఐక్యతతో ఉండి దేవుని మహిమపరిచారు. కనుకనే వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నట్టు కొరకు ఏమాత్రం కూడా మనము సందేహించవలసినటువంటి పని లేదు. అదేవిధంగా ఇంకా మనం చూసినట్లయితే లూకా సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే 70 మందిని ఏర్పాటు చేసుకొని ఇద్దరిద్దరుగా అంటే ఐక్యతతో కలిసి వారు దేవునితో సహవాసం చేస్తూ దేవుడు అప్పగించినటువంటి ఆ కార్యాలు వారు నెరవేర్చడం మనం చూస్తూ ఉన్నాం. మనం ఒక విషయం చెప్పుకుంటున్నాము, మొట్టమొదటి దేవునితో సహవాసమే అది మనకి పరలోక రాజ్యమునకు ప్రభు సన్నిధిలో చేర్చేటటువంటి ఆశీర్వాదము, శాశ్వత జీవమని మనం బోధించబడుతున్నాం. హెబ్రోను అనగా మనం ఇందాక చెప్పుకున్నాం, అది దేవునితో ఐక్యత, దేవునితో సహవాసం. ఎప్పుడైతే దేవునితో ఐక్యత, దేవునితో సహవాసం అనుకునేటటువంటి వారు, అట్టి విధముగా ఉన్నటువంటి వారు, మనకు ఉదాహరణగా దావీదు మనకు కనబడుతున్నాడు. సమాధాన గృహము అని చెప్పబడుతున్నటువంటి యెరూషలేమును రాజధానిగా చేసుకుని పరిపాలన చేయటం. కనుక ఇక్కడ కూడా ఐక్యత, సహవాసము అనేటటువంటి దానిని దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ఈ దినమున లోకములో మనం అందరము కూడా దేవునితో సహవాసం చేస్తున్నాము అని అంటాం. ఆయన వాక్యాన్ని చదువుతున్నాము, ఆయన సన్నిధిలో ఆయన అప్పగించినటువంటి బాధ్యతలు నెరవేరుస్తున్నాము, ఆయన సువార్తను ప్రకటిస్తున్నాము, ఆయనను చెప్పిన మాదిరిగా సంపూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నాము అని అనుకుంటున్నాము. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అని చెప్పినటువంటి దాన్ని మనం చేస్తున్నాము అని అనుకుంటున్నాం. కానీ ఎంతవరకు మనము ఆ కార్యములు 100కి 100 పాళ్ళు నిక్కచ్చిగా చేయగలుగుతున్నాం? ఎప్పుడైతే దేవునితో నువ్వు సహవాసం కలిగి ఉంటావో, ఎప్పుడైతే దేవునితో నువ్వు ఐక్యత కలిగి ఉంటావో, అప్పుడు మాత్రమే సమాధానకర్త అయినటువంటి దేవుని సన్నిధిలో నిరంతరము జీవించగలిగేటటువంటి భాగ్యం నీకు కలుగుతుందని మనం బోధించబడతా ఉన్నాం. కనుక ఈ లోకంలో మనము సహవాసము కలిగి జీవిస్తున్నామా, ఐక్యత కలిగి జీవిస్తున్నాము ప్రభువుతో అని అనుకుంటున్నాం. కానీ
ఆయన రూపంలో ఆయనకు పోలుగు చొప్పున చేయబడినటువంటి సాటి సహోదరి సహోదరులను మనము ఐక్యత కలిగి ఉండలేని కారణముల చేతను, వాళ్ళతో మనము సహవాసం చేయలేని కారణముల చేతను మనము సమాధానము అని చెప్పబడుతున్నటువంటి క్రీస్తు రాజ్యాన్ని మనం దూరం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని మనం అనేక సార్లు గమనించలేకపోతా ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అదేవిధంగా మనం అపోస్తుల కార్యాలు కూడా మనం చూసినట్లయితే అక్కడ 13వ అధ్యాయం 2వ వచనంలో, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 2వ వచనంలో పౌలు బర్నబా అనేటటువంటి వారు ఐక్యతతో సహవాసము చేసి దేవుడు ఏదైతే వాళ్ళకు అప్పగించాడో అది వాళ్ళు చక్కగా నెరవేర్చారు, అనగా దేవునితో సహవాసం చేశారు. అందువలన వాళ్ళు పౌలు బర్నబాలను ఈ దినాన మనం అనుకుంటాం, తప్పకుండా వాళ్ళు దేవుని రాజ్యంలో ఉన్నారు, యెరూషలేములో ఉన్నారు, సమాధాన గృహం అని చెప్పబడుతున్నటువంటి పరలోక రాజ్యంలో వాళ్ళు ఉంటారు అని చెప్పి మనము నిక్కచ్చిగా చెప్పవచ్చు. అదేవిధంగా ఇంకా మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 40వ వచనము మనం చూసినట్లయితే అక్కడ కూడా పౌలు శీల వీరిరువురు కలిసి ఐక్యత కలిగి ఉండి దేవుని యొక్క వాక్యానుసారముగా, అంటే దేవుని వాక్యముతో సహవాసం చేసి వారు దేవుని యొక్క కార్యక్రమాలను వారు చక్కగా ప్రకటించారు. కనుక ఈ దినమున మనము జాగ్రత్తగా చూసినట్లయితే రోమాపత్రిక 12వ అధ్యాయము 5వ వచనము మనము ధ్యానించినట్లయితే ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం, ఒక్క శరీరములో మనమందు అనేక అవయములు ఉండినను ఈ అవయములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవలమై ఉన్నామని మనకు అనుగ్రహింపబడినటువంటి కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక మనము ఐక్యతతో సహవాసముతో ప్రభు అయిన యేసుక్రీస్తు సన్నిధిలో మనము సాగవలసిన వారమై ఉన్నాము. క్రీస్తు మనకు శిరస్సు అయి ఉండగా ఆయన శరీరంలో మనమందరము భాగములమై ఉన్నాం. అదేవిధంగా ఇంకా మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 16వ వచనం నుండి మనము ధ్యానించినట్లయితే మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనము వెరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుటయే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొంచున్నాము. రొట్టె ఒక్కటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నామని గమనించవలసిన వారమై ఉన్నాము. ప్రభు అయిన యేసుక్రీస్తు శిరస్సు అయి ఉండగా, ఆయన శరీరంలో భాగమై ఉండగా, ఒకే పరిశుద్ధుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరంలోను రక్తంలోను మనం పాలుపంపులు పొందుకుంటున్నాము కనుక మనం ఈ లోకయాత్రలో జీవించేటప్పుడు మనమందరము ఐక్యత కలిగి సహవాసము కలిగి ప్రభువుని వెంబడించవలసిన వారమై ఉన్నామని మనము తెలియవలసినటువంటి వారమై ఉన్నాము. అదేవిధంగా ఇంకా మనం చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దాం. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించాను. ఇప్పుడు మనము 28వ వచనం చూద్దాం. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. కనుక ఇక్కడ మనం చూడవలసింది ఏమిటంటే, ఎవరిపైనప్పటికీ మనలను కన్న తల్లిదండ్రులు వేరైనప్పటికీ మనందరికీ తండ్రి ఒక్కడే, ఆయన క్రీస్తు. ఆయన రక్తంలో కడగబడినటువంటి బిడ్డలము మనమందరము కూడా ఒక్కరమై ఉండవలసిన వారమై ఉన్నాము, ఏకముగా ఉండవలసిన వారమై ఉన్నాము, ఐక్యత కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము.
ప్రభువైన యేసుక్రీస్తు సహవాసము చేయగలిగినటువంటి వారుగా ఉన్నాము. ఇంకా మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము మనం చూసినట్లయితే, పరిశుద్ధులు సంపూర్ణమగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తుతోనూ గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పించబడిన ప్రతి సంగతిని మనము మరిచి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములో ఎదుగుదుము. కనుక క్రీస్తులో సహవాసం చేస్తున్నటువంటి మనము ప్రేమ కలిగి సత్యముతో ప్రభువును పోలి మనం సాగవలసిన వారమై ఉన్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పను అనుకుంటున్నాం. దేవుణ్ణి ప్రేమించేటటువంటి నీవు సాటి సహోదరి సహోదరులను ఎవరైనాను ఒకవేళ నువ్వు ద్వేషించినట్లయితే, వాళ్లతో నువ్వు ఐక్యత కలిగి ఉండకపోతే, వాళ్లతో నువ్వు సహవాసం చెయ్యకపోతే, నువ్వు ప్రభువైన యేసుక్రీస్తుకి నువ్వు సహవాసం చేయట్లేదని, యేసుక్రీస్తుతోనే నువ్వు ఐక్యత కలిగి ఉండలేదని నువ్వు గమనించి, అందువలన నేను ఆశీర్వాదము శాశ్వత జీవం అని చెప్పబడుతున్నటువంటి పరలోక రాజ్యాన్ని నేను దూరం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని మనం గమనించవలసిన వారమై ఉన్నాము. సో ఐక్యతకు సంబంధించినటువంటి కొన్ని సలహాలు మీకు నేను తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనము మనం చూసినట్లయితే, సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. సో ఐక్యత కలిగి ఉండుటకు దేవుడు మనకిచ్చినటువంటి వాక్యం ఏమిటంటే, ఏకభావము కలిగి మనమందరము కలిసి ఏకభావంతో మాట్లాడుతూ మన మధ్య ఏ రకమైనటువంటి కక్షలు లేక ఏక మనస్సు కలిగిన వారమై ఏక ఉద్దేశ్యం కలిగిన వారమై ఎప్పుడు సిద్ధముగా ఉంటూ ప్రభువైన యేసుక్రీస్తుతో సహవాసంలో మనం సాగిపోయినట్లయితే దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటామని మనము బోధించబడతా ఉన్నాం. అదేవిధంగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక కూడా మనం చూసినట్లయితే, ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనంలో ఇది మనం చూస్తూ ఉన్నాము. తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి, ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడయుండును. కనుక మనం క్రీస్తుతో సహవాసం చేస్తున్నామనగా, మనం క్రీస్తుతో ఐక్యత కలిగి ఉన్నామనగా, ఇది కేవలము మాట చెప్పుకోవటం కాదు గాని మనమందరము సంతోషముతో సంపూర్ణులై ఉంటూ ఆదరణ కలిగించే విధముగా ఏక మనస్సు కలిగిన వారముగా ఒకరితో ఒకరు ఏ రకమైనటువంటి కక్షలు గాని గొడవలు గాని మరి ఏ రకమైనటువంటి పగలు గాని పెట్టుకోకుండా ప్రభు అయిన యేసుతో మనం సహవాసం చేస్తూ ఐక్యత కలిగి మనము సమాధానకర్త అయినటువంటి దేవుణ్ణి బట్టి సమాధానపురము అని చెప్పబడుతున్నటువంటి పరలోక రాజ్యాన్ని మనము సొంతం చేసుకోగలుగుతాము. అదే కీర్తనకారుడు 133వ కీర్తనలో చెప్పబడుతుంది, సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము, ఆశీర్వాదము, శాశ్వత జీవము అక్కడ ఉండునని ఆయన చెప్పడం మనం చూస్తున్నాం. ఆఖరిగా మరొక సలహా మీకందరికీ లేఖనములలో నేను ధ్యానిస్తూ చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం ధ్యానిద్దాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుచు
మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన మీ సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడ్డామని చెప్పి మనం భావించబడాలి, ఆలోచన చేయాలి. ఐక్యత కలిగి ప్రభువైన యేసుతో సహవాసముతో దేవుని బిడ్డలైనటువంటి మనమందరము దేవునితో సహవాసము, దేవునితో ఐక్యత కలిగి ఉంటూ సమాధానకర్త నిపతైనటువంటి ప్రభువైన యేసు క్రీస్తు జీవించేటటువంటి నిత్య రాజ్యములో యుగ యుగములు ఆయనలో మనం జీవించగలుగుతాము. అదే శాశ్వత జీవం అనేటటువంటి ఆశీర్వాదము ఐక్యత ఉన్న చోట మాత్రమే ఉన్నదన్న విషయాన్ని మనం అందరము గుర్తు పెట్టుకోవాల్సిన వారమై ఉన్నాము. ఒక సంఘ సభ్యులైన మనము, లేకపోతే ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘ సభ్యులమైనటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా, లేక రక్షింపబడకుండా ఇంకనూ ఉన్నటువంటి అన్యజనములనితోనేమి అందరితోనూ మనము ఏకభావము, ఏకాభిప్రాయము, ఏకాత్మ కలిగి ప్రేమతో మన క్రీస్తు యొక్క ప్రేమను వాళ్లకు చూపిస్తూ మనలను మనమే ఏ ఒక్కరి మీద ఎంత మాత్రము ఏ రకమైనటువంటి కక్ష పెట్టుకోకుండా ప్రభువైన యేసు క్రీస్తులో మనము సాగవలసిన వారమై ఉన్నాము. అప్పుడే మనం ఇందాక చెప్పుకున్నాం, హెబ్రోనులోంచి యెరూషలేమునకు దావీదు వెళ్ళాడు అంటే దేవునితో సహవాసము, దేవునితో ఐక్యత సంపూర్ణంగా 7 సంవత్సరాలు కలిగి ఉండి దానిని అతను కొనసాగించుకుంటూ సమాధాన గృహమని చెప్పబడుతున్న యెరూషలేమునకు చేరాడు. నా హృదయానుసారి అని చెప్పి దేవుని చేత చక్కటి బిరుదు పొందుకున్నాడు. కాలేబు, యెహోషువలు ఐక్యత కలిగి జీవించారు. వాళ్ళు దేవుని సహవాసము, దేవుని ఐక్యత కోరుకున్నారు. మనమందరము మహిమపరచబడాలనుకున్నట్లయితే మనమందరము కూడా ఏ రకమైనటువంటి భేదాభిప్రాయాలు లేకుండా, ఏ ఒక్కరిని ఎంత మాత్రము నువ్వు విమర్శించకుండా, ఏ ఒక్కరి పట్ల ఏ రకమైనటువంటి కక్ష కలిగి ఉండకుండా మనమందరము ఐక్యతతో ప్రభువులో సహవాసం చేస్తూ ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. అపాయకరమైనటువంటి కాలములు సంభవిస్తూ ఉన్నాయి. భయంకరమైనటువంటి సంఘటనలు లోకంలో జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ప్రభువు రాకడకు ముందు జరిగేటటువంటి సూచనలని దేవుడు మనకు ముందుగానే తెలియజేశాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మొదట దేవునితో సహవాసం, సంపూర్ణ సహవాసం, 7వ సంఖ్య 7 సంవత్సరాలు అని మనం చెప్పుకున్నాం. సంపూర్ణ సహవాసం ప్రభువైన యేసుతో కలిగి ఉండి అప్పుడు మనము దేవుని కలిగినటువంటి, లేకపోతే క్రీస్తుకు కలిగినటువంటి మనస్సును మనం కలిగి ఉన్నప్పుడే అప్పుడు మనం అందరితోనూ సహవాసము ఐక్యతతో చేస్తూ దేవుని రాజ్యాన్ని మనము సొంతం చేసుకోగలుగుతాము. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, 6 లక్షల మంది బయలుదేరారు కానాను చేరడానికి. కానీ వాళ్ళందరూ దేవుని దాసుని మీద తిరుగుబాటు చేసిన వారే, దేవుని మీద తిరుగుబాటు చేసిన వారే. కనుకనే వాళ్ళలో ఐక్యత లేదు. వాళ్ళు దేవుని బిడ్డలతో సహవాసము చేయలేదు. కనుకనే వాళ్ళు పాలు తేనెను ప్రవహించేటటువంటి కానాను, పరమ కానానికి సదృశ్యం ఉన్నటువంటి కానాన్లోనికి వాళ్ళు చేర్చబడలేదు. కానీ నువ్వు అలా నాశనం అయిపోవటం దేవుడికి ఇష్టం కాదు. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనము దేవుని బిడ్డలమైన మనమందరము ఒకడే తండ్రి అని చెప్పబడుతున్నాడు. క్రీస్తు శిరస్సు అయి ఉండగా ఆయన శరీరంలో భాగములు మనమందరము. కన్నుకు చేతి మీద పగ ఉండదు, చేతికి మరో చేతి మీద పగ ఉండదు, కాలు చేతితోడుకు పగ ఉండదు. శరీరంలో ఉన్నటువంటి అవయవములు అన్నీ కూడా శిరస్సు అయినటువంటి క్రీస్తు ఆదేశానుసారముగా శరీరం అంతా ఏ విధంగా అయితే దాన్ని అంగీకరించి అది చెప్పినటువంటి ఆజ్ఞలు నెరవేరుస్తూ ఆ శిరస్సుతో ఐక్యత కలిగి ఉంటుందో, ఆ శిరస్సుతో సహవాసం చేస్తుందో, అప్పుడే ఆ శిరస్సుకు ఇష్టమైనటువంటి విధముగా మన శరీరములన్నీ ఉంటాయి. దేవుని పిల్లలైన మనం అందరం అట్టి విధంగా ఉంటాము. దేవుని రాజ్యాన్ని సొంతం చేసుకుంటాము. ఇట్టి ధన్యకరమైనటువంటి జీవితము మనకందరికీ దేవుడు తన మహాకృప చేత అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన. స్తోత్రము స్తోత్రము తండ్రి ప్రభువా,
యేసురాజ గొప్ప దేవుడునైనా, ప్రేమ గల దేవుడు, జాలి గల దేవుడునైనా ప్రభా, నీ యొక్క ప్రణాళికలు, నిబంధనలు, ఉపదేశములు గొప్పవినైనా ప్రభా, వాటి ప్రకారంగా ఎవరైతే నడుచుకుంటారో వారికి ప్రభా నీతో ఉండే భాగ్యం అనుగ్రహించబడుతుందని నీ యొక్క వాక్యం సెలవిచ్చుచున్నది నాయన. చక్కని ఉపదేశం ప్రభా. మరి ఇశ్రాయేలులు అనేకమైనటువంటి ప్రభా మరి తిరుగుబాటు చేసి తండ్రి కనాను దేశాన్ని సొంతం చేసుకోలేపారు నాయన. కాబట్టి ప్రభా మరి ఇప్పుడు ఈ యొక్క వాక్యము చేత ప్రభా మరి అందరూ కూడా నీతో సహవాసం చేసి నీ వాక్యానుసారము నడుచుకునేటువంటి భాగ్యం అందరికీ అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని కూడా మార్చండి ప్రభా. ఆయన తండ్రి, ప్రతి ఒక్కరు కూడా నీ వాక్యము చేతనే ప్రభా వారి యొక్క మనసులు మారి ప్రభా నీ యొక్క వాక్యంలో ఉన్నటువంటి సారాంశము, ఉద్దేశములు, వాటి తాలూకా అర్థం ఏమిటో తెలుసుకొని జీవించడానికి అవుతుంది. కాబట్టి ప్రభా ప్రతి ఒక్కరిని కూడా ఆ విధంగా నడిపించండి తండ్రి. నీతో సహవాసం చేసేటువంటి గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించండి. గొప్ప దేవుడునైనా, మనుషుల యొక్క పాపముల నిమిత్తము అన్నిటి నిమిత్తము కూడా నాయన ప్రాణం పెట్టినటువంటి దేవుడువు, అదేవిధంగా వారి కోసం లేచినటువంటి దేవుడువు, వారి కోసం మరలా రానున్నటువంటి దేవుడునైనా. కాబట్టి ప్రభా నీ వచ్చేటప్పటికి అందరూ కూడా నాయన తండ్రి సిద్ధపడి ఉండి అని నీ వాక్యం సెలవిచ్చుచున్నది. కాబట్టి ప్రభా విధంగా సిద్ధపరచండి, నడిపించండి. సక్రమంగా ప్రభా అన్నీ జరగడానికి సహాయం చేయండి. అదేవిధంగా ప్రభా మరి అందరం కూడా నీ మందిరాలకు వెళ్ళడానికి సహాయం చేయండి. నీ మందిరంలో ప్రభా ఆనందించి సంతోషించేటువంటి భాగ్యము అనుగ్రహించండి ఆయన. ఇదిగో తండ్రి, మరి లాక్డౌన్ సందర్భంగా నీ మందిరాలకు వెళ్ళకపోతున్నాం కాబట్టి మమ్మల్ని క్షమించి ప్రభా మీ కృప నుంచి నడిపించి అందరినీ కూడా ప్రభా నీ వద్దకు నడిపించి నీ వాక్యోపదేశము ద్వారా నడిపించి తండ్రి నీతో సహవాసము చేసి ఉండే భాగ్యం అనుగ్రహించమని మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, క్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఎప్పుడును ఎల్లప్పుడును ఆయన రాకడ పర్యంతము తన బిడ్డలైన వారందరికీ సదాకాలము తోడై ఉండి అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. చేరి ఉన్నటువంటి వాక్యం విన్నటువంటి బిడ్డలందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. హల్లెలూయా.